దేవునికి మనపై ఉన్న శ్రద్ధ, ఆసక్తిని గురించి మనము తెలుసుకుంటున్నాము. ఎలాంటి అర్హత లేని మన మీద ఆయన ఎంతో శ్రద్ధ కనపరుస్తూ, మన మీద ఎంతో ప్రేమతో మనల్ని నడిపిస్తున్న తండ్రి. మనము పుట్టుకతోనే పాపులము, దుష్ట స్వభావం కలవారము, దౌర్భాగ్యులము, నశించిపోయే స్థితిలో ఉన్నవారము, ఏ సహాయము లేక సాతాను చేతిలో బందీలం అయిపోయిన వారం. అలాంటి మనకు ఆయన కృపను వరంగా ఇచ్చారు. ఎంతటి కృప అంటే ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆకాశమందు ఆసీనుడైన వాడు. ఎన్నో అడుగులు ఎత్తు, ఎంత ఎత్తు అంటే దగ్గర ఈ ఆ ఎత్తుని మనం కొలవలేము. ఒక 10,000 అడుగుల ఎత్తు నుండి క్రింద నుండి మనుషులను చూస్తేనే వాళ్ళు కనిపిస్తారా? అలాంటిది ఆకాశమందు ఆసీనుడైన వాడు మనల్ని చూసినప్పుడు అతి చిన్న అణువులుగా కూడా మనం కనిపించం. అలాంటిది ఈ విశాల విశ్వాధిపతి ఇక్కడ మన కుటుంబాలు, మనం ఏమైపోతామో అని నిరంతరము శ్రద్ధ కలిగి ఉండడము ఎంత ఆశ్చర్యకరము కదా. విశ్వానికి ఆధారభూతుడైన ఒక సృష్టికర్తను మనకు తండ్రిగా ఉండడము, ఆయనకు మనము బిడ్డలుగా ఉండడము ఎంత గొప్ప అద్భుతమో. ఆయన మన పట్ల చూపే శ్రద్ధ అది దేనితోనూ కొలవలేనిదండి. 139 దావీదు కీర్తనలో దావీదు గారు ఇలా అంటారు. ఆయన మనకు ఎంత సమీపంగా ఉంచుకున్నాడో వివరిస్తున్నారు. నా వెనుక నా ముందు నీవే ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, నేనెక్కడ ఉన్నా నువ్వు నా ప్రక్కనే ఉండి నన్ను నడిపిస్తున్నావు అంటూ తన స్వీయ అనుభవంలో నుండి ఈ కీర్తన రాస్తున్నారు. అలాగని దావీదు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాడు అని మనం అనుకుంటే చాలా పొరపాటే. దావీదు జీవితం అంతా అశాంతి, సంఘర్షణలు, యుద్ధాలు, ఎన్నో కష్టాలు, విపత్కర పరిస్థితులు, అపాయాలు, నిద్రలేని రాత్రులు, శత్రు భయాలు, ప్రాణ భయం. అంతెందుకు, తన యొక్క కుమారుల వల్లే తనకు ప్రాణ భయం. తన శత్రువులే తన కుమారులే తనకు శత్రువులుగా మారిన వేళ ఇన్ని భయాల మధ్య దావీదు ఉన్నా సరే ఆయనకి ఒక భరోసా. అదేంటో తెలుసా అండి? తనను నిరంతరము కాపాడే, తన మీద శ్రద్ధ వహించే దేవుడు తనతో ఉన్నాడు అని. అందుకే 116 దావీదు కీర్తనలో ఇలా ఉంటుందండి. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉన్నాయి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణంను విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టాను. అప్పుడు యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించారు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు అని అంటున్నారు. ఇదంతా కూడా ఆయన యొక్క జీవిత అనుభవాలేనండి. ఇంకా మన విషయానికి వస్తే ఆయన్ని మన రక్షకుడుగా మనము అంగీకరించినప్పుడు క్రైస్తవులుగా మనం ఆయన సంరక్షణలో ఉన్నట్టే. కనుక ఆయన అంటున్నారు కదా, ఫిలిప్పీ పత్రిక 4:6లో, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎందుకు దేని గురించి చింతించనక్కర్లేదు మనం అంటే, మీ గురించి నిరంతరము శ్రద్ధ వహించే నేను ఉన్నాను కాబట్టి మీ అవసరాలన్నీ నేనే చూసుకుంటాను అని మన పరలోకపు తండ్రి భరోసా ఇస్తున్నారు.